ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్యోతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున భగవంతుడి యొక్క పూజ చేసే సమయంలో మనం చేసేటటువంటి 16 ఉపచారాల్లో షోడశోపచార పూజలు అంటాం కదా, ఆ 16 ఉపచారాల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది దీపారాధన. ఎందుకంటే దీపం జ్యోతి పరమాత్మ యొక్క రూపం దీపం రూపంలో మనకు కనిపిస్తుంది అని. అందుకని దీపానికి అంత ప్రాధాన్యత ఉంది. మన హిందూ సంప్రదాయంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాము దీపారాధనకి. అసలు దీపాన్నే భగవంతుడిగా పూజించేటటువంటి గొప్ప సంప్రదాయం మనది. భగవంతుడి యొక్క పూజలు దీపారాధనకి ప్రథమ స్థానాన్ని మనం కల్పించాం. దీపం పెట్టిన తర్వాతే పూజ ప్రారంభం. ఇంతటి విశిష్టమైనటువంటి దీపారాధన ఎలా చేయాలి, ఏ నూనెతోటి చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ దిక్కుకు పెట్టాలి అనే ఎన్నో సందేహాలు మనలో మెదులుతూ ఉంటాయి. వాస్తవానికి సందేహాలు అక్కర్లేదు. మనకున్నటువంటి నూనెతో పెడితే భగవంతుడేం కొట్టడు. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది, అది తెలుసుకోవాలి. దానికోసమే ఇవన్నీ మాకేం తెలియవండి అందుకని దీపం పెట్టడం మానేస్తున్నాం అనకూడదు. అసలు దీపారాధన ఎందుకు చేయాలి? దీపం అంధకారాన్ని పోగొట్టి వెలుతురుని వ్యాపింపజేస్తుంది. అంటే అంధకారం అనేది అజ్ఞానానికి సంకేతం, వెలుగు అనేది జ్ఞానానికి సంకేతం. అంతేకాకుండా ఆ దీపం ఒక దైవిక శక్తిని ఆహ్వానిస్తుంది. దీపం వెలిగించడం ద్వారా ఒక సానుకూలమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. దాన్ని పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా. ఇది ఇంట్లో మన మనస్సులో సానుకూలతలని కలిగిస్తుంది. పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడం వల్ల భగవంతుడి మీద ధ్యాస కుదురుతుంది అని పెద్దలు చెబుతారు. అందుకే దీపారాధనకి అంత గొప్ప విశిష్టత ఉన్నది. సరే, దీపారాధన ఏ నూనెతో చేయాలి? వాస్తవానికి దీపారాధన చేయడానికి నువ్వుల నూనె శ్రేష్టం. శక్తి ఉంటే ఆవు నెయ్యి, శక్తి లేదు నువ్వుల నూనె తెచ్చుకొని ఒక చెంచా ఆవు నెయ్యి దాంట్లో కలిపితే మొత్తం ఆవు నెయ్యిగా మారిపోతుంది. అయితే విఘ్నేశ్వరుడికి మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేయమని పెద్దలు చెప్పారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం గనక నువ్వు ప్రార్థించే సమయంలో దీపంలో ఏ నూనె వేసినా ఒక 2 చుక్కలు గంధపు నూనె కూడా వెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అనుకున్నవాళ్ళు గంధం నూనె ఒక 2 చుక్కలు వేస్తే చాలు. మరి ఎన్ని ఒత్తులు వేయాలి? ఇక దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలనేది మనందరికీ వచ్చే సందేహమే. సాధారణంగా ప్రతిరోజు ఇంట్లో వెలిగించే దీపానికి 2 ఒత్తులు మాత్రం వేస్తే చాలు.
శుభకార్యాల్లో ప్రత్యేక సందర్భాల్లో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఒత్తితో మాత్రం దీపం పెట్టకూడదు. కేవలం ఇంట్లో అశుభం జరిగినప్పుడు మాత్రమే ఏకవత్తితో దీపారాధన చేస్తారు. ఒకవేళ ఒక ఒత్తే పెట్టాలి మాత్రమే అనుకున్నప్పుడు కనీసం 3 ఒత్తులు పేని ఒక ఒత్తిగా తయారు చేసి దాంతో దీపం పెట్టాలి. అయితే ముందుగా నూనె పోయాలి కుందిలో. ఆ తర్వాత 3 ఒత్తులు పేనినటువంటి దాన్ని వేయచ్చు. లేదు 2 ఒత్తులు పేని మరొక 2 ఒత్తులతోటి రెండో దీపం పెట్టచ్చు. ఇబ్బంది ఏం లేదు. దీపం జ్యోతి పరంబ్రహ్మ అన్నారు కదా. దీపాన్ని భగవంతుడి యొక్క స్వరూపంగా భావించేటటువంటి సంప్రదాయం ముఖ్యంగా దక్షిణ భారతంలో ఎక్కువగా ఉంది. కేరళ, తమిళనాడు ఈ ఆనవాయితీ ఎక్కువగా కనిపిస్తుంది. దీపం అంటే సుబ్రహ్మణ్య స్వరూపం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎలాంటి దేవుని విగ్రహాలు, చిత్రపటాలు లేకపోయినా ఒక దీపానికి పూజ చేస్తే భగవంతుణ్ణి ఆరాధించినట్లే అని శాస్త్రవచనం. అందుకే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ దీపానికి కుంకుమ పెట్టి అక్షతలు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. ఇది మనం చేయాల్సింది. మరి ఏ వైపుకు తిప్పాలి అంటే సూర్యభగవానుడు తూర్పు వైపున ఉదయిస్తాడు కాబట్టి ఆ వెలిగేటటువంటి అగ్ని తూర్పు వైపుకి తిప్పి పెట్టుకుంటే సరిపోతుందనేది. ఇక తులసి దీపం ప్రతిరోజు సంధ్యా సమయంలో అంటే సాయంకాల పూట సూర్యో అస్తమయం అయ్యే సమయంలో ఒక పావుగంట ముందు, పావుగంట వెనక ఇబ్బంది ఏం లేదు. తులసి కోట దగ్గర దీపం గనక పెడితే కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుందని పెద్దలు చెప్పే మాట. కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో సంధ్యాదీపం పెడతారు తులసి కోట దగ్గర. మిగిలిన రోజుల్లో కూడా పెడితే మంచిది. ఇక దివ్యల దీపావళి అని మనం జరుపుకుంటాం. దీపావళి పండుగ సందర్భంలో దీపాలతోటి ఇంటిని అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో దీపం వెలిగించగానే మన ఇంట్లో అప్పటిదాకా తిష్ట వేసుకున్నటువంటి అలక్ష్మి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. వెలుతురు వస్తే ఉండదా. దీపావళికి ఒక్కరోజు ముందు యమదీపం పేరుతో దక్షిణం దిక్కున పెట్టే దీపం ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అకాల మృత్యు భయాలను తొలగిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. ఇక కార్తీక దీపాలు. కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు దీపాలు పెట్టి శివకేశవులను ఆరాధించడం అనేది మనందరికీ తెలిసిందే, మనం చేస్తూ ఉన్నదే. కార్తీక మాసంలో చేసే దీపారాధన మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణం చెబుతోంది. కార్తీక మాసంలోనే దీపదానం చేస్తాం. అంటే ఒక ప్రమిదలో నూనె పోసి వెలిగించి దక్షిణ సహితంగా ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అదే మనకు శక్తి ఉంది, వెండి కుందిలో ఆవు నెయ్యి వేసి అందులో 3 ఒత్తులు వెలిగించి దక్షిణ సహితంగా ఒక బ్రాహ్మణుడికి దానం చేసుకోవాలి. ఈ దీపదానం చేయటం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అని పెద్దలు చెప్పారు. అప్పుడప్పుడు మనం పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటాం. ఉదాహరణకి మేము ఇటీవలే గంగానదిని దర్శించాం 2-3 చోట్ల. హరిద్వారు, రిషికేశ్ ఇటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ పవిత్రమైన నదీ జలాల్లో దీపాలు విడిచిపెట్టి ఆరాధించడం అనేది ఒక సంప్రదాయం. పుష్కరాల సమయంలో కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే ప్రత్యేకమైన తిథుల్లో కూడా ఈ పవిత్ర నదీ జలాల్లో దీపాలు విడిచిపెడతాం. ఇక దీపారాధన చేయడం వల్ల ఏమిటి మనకు వనగూడే ప్రయోజనాలు అని ఆలోచిస్తే
ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించేటటువంటి అలవాటు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 1, 2 కాదు. మొట్టమొదటిది, మనం వెలిగించిన దీపం చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానిస్తుంది. అంటే మనలో ఉండే అజ్ఞానం పోతుంది, జ్ఞానం అంకురిస్తుంది. దీపం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాకుండా సంతోషం, శ్రేయస్సు ఈ 2 కూడా పెరుగుతాయి. దీపారాధన చేయడం ద్వారా మొట్టమొదట మనకి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తే ఏమవుతుంది? ఆదాయం పెరుగుతుంది, శ్రేయస్సు పెరుగుతుంది, ధనధాన్య సమృద్ధి ఉంటుంది ఇంట్లో. ఇక దీపారాధన ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని, కుటుంబంలో ఆనందం, సంతోషం వెళ్ళి విరుస్తాయని కూడా విశ్వాసం ఉంది మనకి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ప్రతి సోమవారం, శనివారం కాలభైరవుడి యొక్క గుడిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మనకు ఉండేటటువంటి శత్రు భయం, ఆందోళన ఈ 2 తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీపారాధనకి మన సంప్రదాయం పెద్దపీటేసింది. అయితే దీపారాధన విషయంలో ఎన్ని సందేహాలున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రతినిత్యం ఇంట్లో దీపం పెట్టడం అనేది ఒక సత్సంప్రదాయం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనం ప్రతినిత్యం కనీసం ఉదయం పూటైనా సరే దీపం వెలిగించాలి. కుదిరితే సాయం సంధ్యా సమయంలో కూడా వెలిగిస్తే ఎంతో మంచిది. సాయంత్రం కుదరలేదు, ఆఫీస్కి వెళ్ళిపోయినాం, ఎప్పుడో రాత్రి 9 అవుతోంది ఇంటికి వచ్చేసరికి, కానీ ఉదయాన్నే పెందలకాడే లేచి స్నానం చేసి ఆ పూజా మందిరాన్ని గత రోజుని శుభ్రం చేసుకొని నిర్మాలయం అంతా తీసి చక్కగా ఆ దీపారాధన కుంది కడుక్కొని, అందుకనే 2 పెట్టుకోవాలి కనీసం. కడగంగానే వెంటనే తడిగా ఉంటుందని మళ్ళీ తుడవాల్సి వస్తుంది. ఈరోజు కడిగింది రేపు వాడుకోవచ్చు. చక్కగా సిద్ధం చేసుకొని మంచి నువ్వుల నూనె తెచ్చుకోండి. చక్కగా అందులో కాస్త ఆవు నెయ్యి కలపండి, దీపారాధన చేయండి. ఈ విశేషాలన్నీ కూడా మన పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పినవి. అనేక పురాణాల్లో, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాలు. ఇదేదో నా కపోల కల్పితాలు అనుకోకండి. ప్రతిదాంట్లో ఆధునికత, శాస్త్రీయ ఆధారాలు వెతకూడదు. అది మంచి పద్ధతి కాదు. మన పెద్దలు అనూచానంగా ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు, దాన్ని మనకు అందించారు. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి తప్ప తర్క వితర్కాలు చేస్తూ, కుతర్కాలు చేస్తూ మన జీవితాలని అంధకారమయం మాత్రం చేసుకోకూడదు. ఎందుకంటే మన ధర్మం, మన హిందూ ధర్మం చెబుతుంది సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపం దీపం అని. అందుకనే గ్రామాల్లో మా చిన్నతనంలో అద్దెలకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా 1 నెల 2 నెలల్లో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఆ పక్క వాళ్ళకి తాళం ఇచ్చి కాస్త దీపం పెట్టండి అని అన్నీ అక్కడ ఏర్పాటు చేసి వెళ్ళేవాళ్ళు. నూనె, ఒత్తులు, అగ్గిపెట్టెలు అవి పెట్టి వెళ్ళేవాళ్ళు. అంతేకాదు ఎవరినైనా ఉండమనేవాళ్ళు. మీరేం అద్దె వద్దు, మాకు కాస్త మా ఇంట్లో దీపం పెట్టుకొని ఉండండి అని చెప్పేవాళ్ళు. ఎందుకని? దీపం పెట్టనటువంటి ఇల్లు పాడుబడిపోయినటువంటి కొంపతో సమానమని మన వాళ్ళు చెప్పారు కాబట్టి. అందువల్ల ప్రతినిత్యం దీపం అనేది ఇంట్లో వెలగాలి. దీపం సాక్షాత్తు భగవంతుడని దక్షిణ దేశంలో పాటిస్తారు ఆచారంగా అని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే మనం కూడా వాస్తవానికి పూజ ఇంటి యజమాని చేయాలి.
యజమాని అంటే భర్త, లేదు ఇంట్లో మామగారు ఉంటే మామగారు, కోడలు. అయితే ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే గత రోజున పూజ చేసిన నిర్మాల్యాన్ని చక్కగా తొలగించి ఈరోజు పూజకు కావలసినటువంటి వనరులు ఏర్పాటు చేయాలి. కాసిన పూలు, అలాగే నివేదనకి అన్నం నివేదన పెట్టగలిగితే ఎంతో మంచిది. అలా పెట్టడానికి అవకాశం లేకపోతే అంత కలకండ, అంత పంచదార అన్ని పాలల్లో వేసి అక్కడ పెట్టి ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా పుచ్చుకుంటే చాలు. అదే ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు కనుక ఉంటే అది కూడా అంగుష్టమాత్ర ప్రమాణమే ఉంచుకోవాలి. ఇంట్లో విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టుకోకూడదు. అది రాతివి కావచ్చు, వెండి కావచ్చు, ఇంకొక పంచలోహ విగ్రహాలు కావచ్చు. అంగుష్ట మాత్రమే పెట్టుకొని వాటికి ప్రతిరోజు అంత అన్నం 2 పెసరగింజలు వేసేసి చక్కగా పెట్టచ్చు. లేదు ఇంకా మనకు సమయం ఉంది, మా ఇంట్లో అయితే అన్నము, కూర, పెరుగు అన్నీ కలిపి పెడతాం నివేదనంగా. నాకంటే ముందే వాడు స్నానాలు చేసి చక్కగా నిర్మాలయం అంతా బాగు చేసి నేను స్నానం చేసి నా అనుష్ఠానం పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి అంతా సిద్ధం చేసి పెడతారు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాం కాబట్టి ఉదయం వాకింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 8:30, పూజ పూర్తి అయ్యేసరికి 8:50, 8:55 నిమిషాల కల్లా అయిపోతుంది. ఆ తర్వాత ఇక అల్పాహారం ఇవన్నీ మామూలే, ఏ ఇంట్లోనైనా జరిగేది. అదే అంతకుముందు ఉద్యోగం ఉన్నప్పుడు 45 కిలోమీటర్ల ప్రయాణం పోవాలి, ఇంట్లో 7ంటికి కదలాలి. మరి దానికి అనుగుణంగా చేసుకొని వెళ్ళాలి. అలా సాధ్యం కాకపోతే ఇంట్లో భార్యామణి అయినా సరే పూజ చేయాలి. కానీ మా ఆయన కుదరలేదని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. శాస్త్రం ఎక్కడా చెప్పల చేయకూడదని. చేయవలసింది భర్త కుదరని పరిస్థితుల్లో భార్య అయినా సరే దీపం పెట్టి తప్పకుండా చేయాలి. అందులో దీపం కనుక ఇంటి కోడలు పెడితే ఇంకా మరీ మంచిది. ఆ తర్వాత ఈయన పూజ చేయొచ్చు, మామగారు, భార్య అయినా పెట్టచ్చు. అట్లా మన ఇళ్లలో తప్పకుండా దీపారాధన చేసుకుందాం. ఎందుకంటే కనీసం 5 ఉపచారాలైనా చేయాలి అన్నారు 16 ఉపచారాల్లో. వాటిల్లో ఆవాహన చేయాలి, దీపం పెట్టాలి, ధూపం చూపించాలి స్వామికి, నివేదన చేయాలి, ఆ తర్వాత నీరాజనం ఇవ్వాలి. కనీసం పంచోపచారాలైనా చెయ్యాలి, నిత్య పూజలు. అదే విశేషమైన పూజ అయితే 16 ఉపచారాలు చేసుకుంటే మంచిది. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క మంత్రం. మనం వీలైతే నేను ఈ షోడశోపచార పూజ గురించి ఒక వీడియో చేద్దాం తప్పకుండా. ఏ ఉపచారానికి ఏమిటి ప్రాముఖ్యత ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం తప్పకుండా. అయితే కనీసం 5 ఉపచారాలైనా చేయాలి. ఆవాహన చేసుకోవటం, ఆ తర్వాత దీపం పెట్టడం, ధూపం ఆఘ్రాణింపజేయటం, స్వామికి నివేదన చేయటం, ఆ తరువాత నీరాజనం ఇవ్వడం. నీరాజనం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ. వేగంగా తిప్పకూడదు, నిదానంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం నేత్రాలతో దర్శించుకుంటూ నీరాజనం ఇవ్వాలి. అంటే స్వామికి కూడా కనురాపు తగులుతుంది, మన కళ్ళు మామూలువి కాదు. అందుకని ఆ కనురాపు పోగొట్టుకోవటం కోసం మనం నీరాజనం ఇచ్చి ఆ వెలుతురులో స్వామివారిని దర్శించి ఆ తర్వాత ఆ నీరాజనాన్ని మన కళ్ళకు అద్దుకుంటాం. ఆ కర్పూరాన్ని కర్పూర హారతి అంటాం. ఇటువంటివన్నీ మీరు చేసేవే, మీరు చెయ్యనివని నేనేం కొత్తగా చెప్పటం లేదు. కాకపోతే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ మోహనవాణి ఛానల్ ద్వారా మీతో ఈ మంచి విషయాలని పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. లైకులు ఇవ్వటం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ కామెంట్ను కూడా పెట్టండి.
అది ప్రవచనం చెప్పిన వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అని మరొక్కసారి మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.